దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 4వ తేదీ జనవరి మాసము 2026వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము. అనాది కాలమందే దేవుడు వాగ్దానము చేసెను. అనాది కాలమందే దేవుడు వాగ్దానము చేసెను. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, పూర్తి వచనము ఈ విధంగా ఉంది. నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరిచెను. ఇది వాగ్దానం. అయితే ఇంగ్లీష్లో ఒకసారి ఏ విధంగా ఉంది చూస్తున్నప్పుడు, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, టైటస్ చాప్టర్ 1 వర్సెస్ 2. అది ట్రాన్స్లేషన్ కనుక మనకి పైన కింద అవుతూ ఉంటాయి. దిస్ ట్రూత్ గివ్స్ దెమ్ కాన్ఫిడెన్స్ దట్ దే హ్యావ్ ఎటర్నల్ లైఫ్. అంటే ఒక యథార్థమైనది ఏంటంటే, నీకు నాకు కూడా నిత్య జీవము ఉన్నది అని ఖచ్చితము. అదే విధంగా విచ్ గాడ్ హూ డస్ నాట్ లై, అంటే ఏ దేవుడైతే దేవుడు అన్న వెంటనే అబద్ధం ఆడాడు కదా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ప్రామిస్డ్ దెమ్ బిఫోర్ ద వరల్డ్ బిగిన్. అంటే ఈ యొక్క జగత్తు ఉత్పత్తికి ముందే ఆయన వాగ్దానము చేసిన ఆ నిత్య జీవము మనందరికీ తెలుసు. ఈ వాక్యము యేసుక్రీస్తుని గురించి రాయబడినదని కనుక ఈ వాక్యము మనము ఏ విధంగా నేర్చుకున్నాము అని చూసినప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వాక్యము యేసుక్రీస్తుని గురించి ఈ విధంగా మరి శిష్యుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24. మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచేలా మీరు కూడా కుమారుని యందు తండ్రి యందు నిలుదురు. నిత్య జీవము అనుగ్రహించును అన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. కనుక ఈ మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో యోహాన్ గారు ఏం రాస్తారు? జీవ వాక్యమును గుర్చిది, ద వర్డ్ ఆఫ్ లైఫ్. అది జీవం ఏమిటండి? ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచినో అది మీకు తెలియచూచును. ఆ జీవము మాకు ప్రత్యక్షమయ్యను. ఆ జీవం ఎవరు? క్రీస్తు యేసు ప్రభుల వారని సాక్ష్యం ఇచ్చుచున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అదే విధంగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు పౌలు చెప్తున్నాడు, దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయిచు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఎలాగా తండ్రి అయిన దేవుని నుండి, క్రీస్తు యేసు నుండి, అనగా దేవుడు తన కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమై ఈ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను. ఖచ్చితంగా ఈ వాగ్దానం కోసము ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. నీకు కుమారుని ఇచ్చేదను అని చెప్పి అబ్రహాంతో చెప్పాడు, దావీదుతో చెప్పాడు, మరియతో చెప్పాడు, జకర్యాతో చెప్పాడు. అయితే ఈ రోజున మనము నేర్చుకుంటున్న ఆ కుమారుడు నిశ్చయముగా స్త్రీ సంతానము అని చెప్పి వాగ్దానము ఆది నుండే, అనగా దేవునికి తెలుసు మనమందరము కూడా త్రోవ తప్పిపోతామని. అయితే దేవుడు తన కుమారుడు అద్వితీయుడు అయిన క్రీస్తు యేసునందు మనకందరికీ రక్షణ విమోచన ప్రణాళిక ఆయన సిద్ధపరిచాడు. కానీ మనం ఏం చూస్తామంటే, జీవితంలో మనము అనుకున్నది జరగడానికి, మన కోరికలు తీర్చడానికి, వీటిని ఎక్స్పెక్టేషన్స్ అంటారు, అంటే ఊహలు. ఈ ఊహలు అనే వాటి వలన సంబంధాలు ఎన్నో విధాలుగా మనం నాశనం చేసుకుంటున్నాం. దానికి గల కారణం ఏంటంటే, తెలియని వయసులో వివాహం జరుగుతుంది. తీరా కొంచెం తెలిసేటప్పటికీ మనం అనుకున్నట్లుగా మన జీవితం లేదు అన్న బాధ, అన్న వేదన, అందరూ బాగానే ఉన్నారే, వాళ్ళకి నచ్చినట్లుగా ఉన్నారే, నేను ఎందుకు వాళ్ళ ఉండకూడదు అని చెప్పి మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా అది మన బాహ్య ప్రపంచమని, నీ అంతరంగ ప్రపంచము దేవుడు పెట్టాడని, నీలో దేవుడు ఆత్మను ఉంచాడని, ఆ ఆత్మకి నిత్య జీవము ఉన్నదని మనము గ్రహించేలోపు ఎవరూ చెప్పినా కూడా ఆ ఊపు, ఆ ఆవేశము
కనుక మనము అభిమానము, ఆత్మాభిమానము అనుకుని అటువైపు వెళ్తున్నాం. కానీ లోకము యావత్తు ఆదిలోనే దేవుడు తన కుమారుని ద్వారా అనగా క్రీస్తు యేసు ప్రభుల వారిని లోకంలోనికి పంపబడ్డానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే ఏమీ లేదు. ఆయన నీకు ప్రతిగా ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన నీకు సహకారిగా, ఆయన నీకు సహాయకుడిగా, ఆయన నీకు సహనము పాటించేవాడిగా, ఆయన నీతో సహవాసం చేసేవాడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క గుణగణాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సంఖ్యాకాండము 23:19, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపం పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పాడంటే చేసి తీరుతాడు, మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇటువంటివి ఎన్నో విషయాలు నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా చూసి ఉన్నాను. కనుక ఇది దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనే ఆ నమ్మకాన్ని విశ్వాసము అంటారు. అయితే ఏ నమ్ముతున్నావో దానికోసం ఎదురు చూడడాన్ని నిరీక్షణ అంటారు. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6:19. ఈ నిరీక్షణ అంటే నువ్వు ఇది నాకు జరుగుతుంది, జరిగి తీరుతుంది అనే నిరీక్షణ నిశ్చలము, స్థిరము అయి మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించు. ఎందుకంటే పౌలు ప్రయాణము చేస్తూ ఆ ఓడల్లో ప్రయాణం చేస్తున్నాడు కనుక ఎదుటి వారికి అర్థం అవడానికి ఉపమాన రీతిగా, సాదృశ్యములుగా, అంటే ఆత్మకు లంగరు అంటే యాంకర్ ఏ విధంగా ఓడని స్థిరముగా ఉంచుతుందో ఆ విధముగా ఇక్కడ చెప్పబడుతుంది. కనుక తెర లోపల ప్రవేశం అంటే ఆ యొక్క తెరను వేసి ఓడలు వెళ్తున్నాయి కదా, కనుక ఇక్కడ ఆ విధముగా మనకి పౌలు ప్రజెంటేషన్ చేస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. చాలా విషయాల్లో మన జీవితంలో దేవుని కార్యాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అంటే దేవుడు చేయలేక కాదు, ఆయన మొట్టమొదటి నుండి అనగా దేవుడు తన సంకల్పమును నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై అబద్ధము ఆడజాలని 2 సంగతులను బట్టి, అంటే దేవుడు అబద్ధం ఆడలేడు. ఎప్పుడైతే దేవుడు అబద్ధం ఆడలేడో ఖచ్చితముగా నిత్య జీవము ఉన్నది అని ఆయన వాగ్దానం చేశాడు కనుక అది దృఢము అని చెప్పి నీవు నీ గోల్ కోసము ఎదురు వెళ్ళవలసిన అవసరము ఉన్నది. ఉదాహరణకి చాలా విషయాల్లో పాత సంవత్సరం అయిపోయింది కదా, కొత్త సంవత్సరం ప్రారంభించబడింది. మనము ఎలా ప్రారంభిద్దాం అని మనం చూసినప్పుడు ఒకే ఒక్క మాటలో నేను మీకు చెప్పాలని ఆశపడుతుంటే, మీకు ఎక్కడికి వెళ్ళాలో మొట్టమొదట నీ మైండ్లో సెట్ కావాలి. అంటే చాలాసార్లు ఒక టాపిక్ మొదలు పెడతాం కానీ మధ్యలో అటు ఇటు డైవర్ట్ అయిపోతూ ఉంటాం. అంటే మనము నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ప్రశ్న అడుగుతారు, నేను వాళ్ళ ప్రశ్నకి ఇది జవాబు అని మొదలుపెట్టి పూర్తిగా వారిని వేరే మార్గంలో తీసుకెళ్తారు. కారణం ఏంటంటే వాళ్ళు హయ్యర్ టెంప్టేషన్తో, అంటే ఆవేశంతో, భయంకరమైనటువంటి వెంటనే ఇది చెయ్యాలి అనే తాత్పర్యంతో వస్తారు. వారిని ముందు ఆ మైండ్ సెట్ ని నేను డైవర్ట్ చేసి ప్రశాంతంగా ఉండేటట్లు వాళ్ళు ఏమడిగారో వాళ్ళు మర్చిపోతారు. అసలు మేము ఏమడిగాం మిమ్మల్ని? కారణం ఏంటంటే నీ ఆవేశము అనేది ఆ కాసేపే మైండ్లో ఉంటుంది, కానీ ఆలోచన అనేది సదాకాలం నిలుస్తుంది. ఈ ఆవేశం వల్ల 2025 కూడా వెళ్ళిపోయింది మన జీవితంలో. 2026వ సంవత్సరంలో 3 పేజీలు అయిపోయినాయి, 4వ పేజీ ప్రారంభించాం. మరి ఏం చేయాలని ఆశపడుతున్నావు? ఏమి రాయాలని ఆశపడుతున్నావు? నీకేం కావాలని ఆశపడుతున్నావు? మొట్టమొదట అది రాసి పెట్టుకుంటావా? అయితే అది రాసి పెట్టుకున్నప్పుడు నీవు దాని విషయమై, అంటే ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు కువైట్లో ఉన్నాం, సాల్మియాకి వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్ళచ్చు? 4th రింగ్ రోడ్, 5th రింగ్ రోడ్, 6th రింగ్ రోడ్, మంచి దారి ఎన్నో వెళ్ళొచ్చు. అక్కడ ట్రాఫిక్ ఉంటే ఇటు పక్కన వెళ్ళొచ్చు, అటు పక్కన. అయితే నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు అనే కంటే ఆ మార్గాలన్నింటిలో ఏ మార్గం నువ్వు చూజ్ చేసుకున్నావు, ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నప్పటికీ నువ్వు వెళ్ళవలసిన గమ్యస్థానాన్ని ఎప్పుడూ కూడా నీ మైండ్లో పెట్టుకోవాలి. ఇక రెండవది, ఇప్పుడు ఇదే ప్రాంతానికి వెళ్ళడానికి నువ్వు నడిచి వెళ్ళొచ్చు, మోటార్ బైక్ మీద వెళ్ళొచ్చు, ట్యాక్సీలో వెళ్ళొచ్చు, నీ సొంత కారులో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. ఇది వెళ్తున్న సాధనము. కానీ నీ జీవితం అనేది ఈ సాధనాలు అనేవి అవి వాడుకుంటున్నాయి, కానీ
నీ జీవితము ముఖ్యంగా ఉపయోగపడవలసింది నీవు చేరవలసిన గమ్యస్థానానికి. నీవు ఎప్పుడైతే గమ్యస్థానానికి చేరాలో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఒకే ఒక్క మాటలో దేవుడు నీకు అనుక్షణము కూడా జీవితము అంటే చాయిస్ పెడుతూ ఉంటాడు. ఒక్క మాటలో చాయిస్ అంటే ఏంటంటే ఎంచుకోవలసిన నిర్ణయం నీదే. ప్రతి విషయంలో కూడా ఈ ద్వితీయోపదేశకాండం 30:15లో చెప్తాడు, నేడు నేను జీవము మేలు మరణము కీడు నీ ఎదుట అంటే జీవము మరణము మేలు కీడు నీ ఎదుట ఉంచి ఉన్నాడు. ఇదే వాక్యాలు 19వ వచనంలో ఏమంటాడు? చాలా సింపుల్ గా అంటాడు, ఒకే ఒక్క మాటలో జీవము మరణము ఆశీర్వాదము శాపము మేలు కీడు నీ ఎదుట ఉంచి ఇంకొక సెట్ భూమి ఆకాశములను సాక్షులుగా పిలుచున్నాడు. నువ్వు అనుకున్న ఎవరిని పిలవడు సాక్షిగా. కారణం ఏంటంటే ఒక మాట చెప్పన, ఇప్పుడు మేము కువైట్ లో పర్వానియా ప్రాంతంలో ఉన్న మాది కాకినాడ కనుక భూమి ఆకాశము. కాకినాడలో మా ఇల్లు ఉంది కరెక్టే. ఇప్పుడు నేను పెద్దోడిని అయ్యాను, వయసు వచ్చింది. కానీ అదే కాకినాడ ఇప్పుడు వెకేషన్ లో వచ్చిన అక్కడ ఆ ఇల్లుంది, ఆ పైన ఆ ఆకాశం ఉంది. కానీ ఆ కాలంలో ఉండే అమ్మా నాన్న వాళ్ళు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఆ భూమి ఆ ఆకాశము సాక్ష్యం పలుకుతాయి. ఈ రోజున నువ్వు ఉన్న ఈ భూమి, నీ పైన ఉన్న ఆ ఆకాశము నీ కోసం నువ్వు సాక్ష్యం పలికితే, నీవు ఏ ఇంటిలో నివసించావో, ఎక్కడ నువ్వు అడుగు పెట్టావో, ఏ విధంగా నువ్వు వెళ్ళాలని ఆశపడుతున్నావో, ఏం చేసి ముగించావో, అది నిశ్చయం ఉంది కదా. మనిషి అంటే ఒక మాటలో జ్ఞాపకము. ఆ జ్ఞాపక పొరల్లో నీవేమి చేసి మిగిలించి వెళ్ళావు. కనుక ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క చాయిస్ దేనికి పెడుతున్నాడు దేవుడు మనం చూసినప్పుడు, ప్రభునందు ప్రియులరా, ఒకటి జీవము, రెండు మరణము, అదే విధంగా మేలు కీడు, అదే విధంగా ఆశీర్వాదము శాపము, ఇవన్నీ కూడా నీకు చాయిస్ దేవుడు ఇవ్వడానికి గల కారణము నీవు బ్రతికి విస్తరించినట్లుగా. నీవు బ్రతకాలా, విస్తరించాలా, అభివృద్ధి చెందాలా, కానీ క్షేమం కావాలా. నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆజ్ఞలు కట్టడలు విధులు ఆచరించమని ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు నువ్వు సాల్మియాకి వెళ్ళాలి, కానీ వెళ్తున్న ఆ మార్గంలో ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ను ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా నీవు ఆ మార్గంలో అక్కడ ఉంచబడిన చట్టం ప్రకారం వెళ్ళాలి. లేకపోతే మధ్యలో పోలీసులు రావచ్చు, మధ్యలో ఏమైనా జరగచ్చు, యాక్సిడెంట్లు జరగచ్చు. కారణం ఏంటంటే ప్రభువునందు ప్రియులరా, మన జీవితంలో అన్ని వేళలా కూడా మనము అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు, కానీ ఎల్లకాలము ఒక్కలా ఉండదు. కనుక ఒక్కసారి ప్రయాణం ప్రారంభించిన తర్వాత ప్రమాణము చేసిన దాన్ని మర్చిపోతాము, ప్రయాసతోనే ముందుకు వెళ్ళిపోవడానికి సిద్ధపడతాం. కారణం ఏంటంటే దేవుడు ఇవన్నీ చేయడు, ఒకటే ప్రమాణం చేస్తున్నాడు, అంటే వాగ్దానం ఇస్తున్నాడు, అంటే నీకు నిబంధన చేస్తున్నాడు. నీవు నడవవలసిన మార్గము నేను నీకు ఉపదేశము చేసేదను, నీకు ఆలోచన చెప్పేదను, అది నీకు ప్రయోజనకరమవుతుంది. కనుక ఇప్పుడు నాకు కొన్ని విషయాలు కావాలి ఎమర్జెన్సీగా, అది నాకు కావాలి అని దేవునికి ముందుగానే తెలుసు. అది ఆయన ఇస్తాడు, ఆయన చేయగలడు అని చెప్పి నువ్వు నమ్మాలి. నా జీవితంలో గత సంవత్సరము ఈ పండుగలన్నీ కూడా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో విధాలు, కానీ ఒకటే జవాబు, నా దేవుడు ఖచ్చితంగా తెలుసు, ఆయన నాకు చేస్తాడు. అద్భుతమైన రీతిలో దేవుడు పండుగ జరిపించాడు. గొప్ప కార్యాలు నేను చూసి ఉన్నాను. తృప్తికరమైన జీవితము నాకు ఇచ్చాడు. బహుశా ప్రజలు ఆశించినట్లు నేను చేయలేదు, నాతో ఉన్న వాళ్ళు అనుకున్నట్లుగా నేను చేయలేదు, కానీ నా దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నా జీవితంలో ఆయన జరిపించి ఉన్నాడు అని చెప్పి ఒక గొప్ప తృప్తి. కారణము బయటంతా విపరీతమైన పరిస్థితులు ఉన్నా కూడా అర్ధరాత్రి పూట దేవుడు గొప్ప వాక్యము వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక అద్భుతమైన రీతిలో దేవుడు మహిమ పొంది ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకటే ఒకటి, నీవు ఆయనను ప్రేమించడమే, ఆయనను ఆజ్ఞలను పాటించడం. చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటున్నాం, కానీ ఆయన ఆజ్ఞలు పాటించకపోతే, ఆయన మాటకు లోబడకపోతే ఏ విధంగా కుదురుతుంది? కనుక నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించిన ఆ దేశములో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఆశీర్వాదంగా ఉండాలి. కనుక ఎప్పుడైతే ఆశీర్వాదం వైపు వెళ్తున్నావో నీ హృదయాన్ని నీతో పాటు పట్టుకెళ్ళాలి. ఎప్పుడైతే పట్టుకెళ్ళలేదో నీ మనసు చంచలమైంది. కనుక నీ మనసు ఆడే వింత నాటకంలో, మనం ఏమంటాం, విధి ఆడే వింత నాటకం అంటాం కాదు.
ఏం చెప్తున్నాము? నీవు విననొల్లక ఏడవ పడిన వాడివై ఎప్పుడైతే నీవు మార్గము నుండి తొలగిపోతావో అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఖచ్చితంగా ఏ వాగ్దానం అయితే ఉందో అది ఎదురు చూస్తూనే ఉంటుంది, కానీ నీవైతే తప్పిపోతావు. అది నీ కుమారుడి ద్వారా లేకపోతే కుమారుని ద్వారా ఖచ్చితంగా దేవుడు నెరవేర్స్తాడు. కానీ నీవైతే ఆ నిత్య జీవము ఉన్నది అని, ఆశీర్వాదము ఉన్నది అని, నేను ఖచ్చితంగా మేలు చేయాలి అని, భూమి ఆకాశము మార్పు చెందదు, ఒకవేళ అవి మార్పు చెందినా వాటిని ఏ సృష్టికర్త సృష్టించాడో, నా సృష్టికర్త ఆది ఆయనే, అంతము ఆయనే అని ఆయన వైపు నీవు గురిపెట్టి ఆయన ప్రేమ నుండి వెడబాపు వాడెవడు? శ్రమ అయినా, శత్రువైనా, వస్త్రహీనత అయినా, కరువైనా, ఖడ్గమైనా ఏది మనల్ని ఎడబాపునా అని చెప్పి ఏ రోజున అయితే నీవు ధైర్యము కలిగి నిశ్చయముగా ఈ కార్యము నా జీవితంలో జరుగుతుంది అని నీవు నమ్మిన ఎడల నీ నమ్మకమే ఆ మహిమకు కారణమవుతుంది, ఆ నిత్య జీవానికి కారణమవుతుంది. అటువంటి కృప దేవుడు మన జీవితంలో అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, వాగ్దానాలన్నీ మా కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ వాగ్దానములో మేము నడవాలని, ఆ వాగ్దానము మా జీవితంలో నెరవేర్పుతో అనేక మందికి నీ మహిమను చూపించువారుగా ఉండాలని నీవు నిశ్చయముగా ఇష్టపడుతున్నావని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామం హెచ్చిస్తూ యేసు శ్రేష్టమైన నామమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.